మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఎన్విఎస్ ఎస్జేఆర్ కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు మరియు వారిచే లలిత సహస్రనామ పుష్పార్చన మరియు హనుమాన్ చాలీసా పారాయణము, శ్రీ లలితాదేవి సహస్రనామ పారాయణము బ్రాహ్మణ బంధువులందరిచే ఇక్కడ సామూహికంగా జరుగుతూ ఉన్నది. దీని వలన బ్రాహ్మణ సమాజానికి అలాగే అందరికీ మన ప్రపంచ పర్యావరణ అందరికీ కూడాను ఈ కాలంలో సర్వ శుభాలు కలగాలనేటువంటి ఉద్దేశంతో సామూహికంగా జరిగేటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి జరపటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దీనికి గాను బ్రాహ్మణ బంధువులందరూ ఇక్కడ విచ్చేసి పారాయణ చేసి ప్రపంచ శాంతికి కృషి చేసే మార్గంగా ఇక్కడ జరుగుతుంది. బ్రాహ్మణులు అంటేనే తెలియందేం కాదు, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి వాళ్ళు, జన హితముని కోరేటువంటి వాళ్ళు ఈ పురోహితులు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని మనం నిర్వహించుకోవడం వలన అనేక సమస్యలను మనం దూరం చేసినటువంటి వాళ్ళం అవుతాము. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటే ప్రజల్లో కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది, భక్తి అనేటువంటిది ఏర్పడుతుంది, ధర్మం అనేటువంటిది నిలవటానికి ఇదొక మార్గదర్శకంగా నిలబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మనం గతంలో కూడా ఇలా చేసి ఉన్నాము. మనకి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగి రాముల వారి ప్రతిష్ట జరిగినటువంటి రాముల వారి యంత్రాన్ని తయారు చేసినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారికి కూడా ఇక్కడ గొప్ప సన్మానం చేయడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు మనకి చీరాల పట్టణంలో మనందరికీ ఉన్నాయి. వారు ప్రస్తుతానికి కాశీ యాత్రలో ఉన్నారు కాబట్టి వారు ఈ సభకి ఈరోజు రాలేకపోయారు. వారు ముందుగానే మనకి ఆశీర్వచనం మనకి ఇచ్చి ఉన్నారు. వారి యొక్క ఆశీర్వాద బలం చేత ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజున ఇంతటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఈ బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు ద్వారా బ్రాహ్మణ సోదరిమణులు అందరం కూడా ఇక్కడ సమావేశపరిచి ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో దోహదపడ్డాము. అట్లాగే గతంలో ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విలయతాండవం చేస్తున్నటువంటి రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు విశేషంగా చేస్తూ వస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరం సంఘటితపరిచి అందరం ఒక తాటి మీద నిలబడి ఈ అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా మమ్మల్ని వాడుకొని చేసి వదిలేస్తున్నారు తప్ప మాకు ఏనాడు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. అందుకని ఈసారి నిర్ణయం తీసుకొని ఎవరైతే మాకు రక్షణ కల్పించి మాకు ఏవైతే మా ఈతి బాధలు మా యొక్క సమస్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మేము మద్దతు తెలియపరిచి వాళ్ళకి వాళ్ళ విశేషాన్ని వాళ్ళ విజయానికి మేము దోహదపడదామని చెప్పి నిర్ణయించుకున్నాము. నమస్కారం. ఈరోజు 2వ తేదీ మే 2024. ఈరోజు మనం చీరాల్లో బ్రాహ్మణ బంధువర్గ ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ బంధువర్గ సమేతంగా అందరం కలిసి ఆనందంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. కొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా మన ఆత్మీయ సమ్మేళనానికి దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది పెద్దవాళ్ళు కూడా బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారందరి ద్వారా ఈ బ్రాహ్మణులకి కావలసినటువంటి విధి విధానాలు, వీళ్ళ అభ్యున్నతికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే అందరికీ క్షేమంగా ఉంటుందో, బ్రాహ్మణాలు క్షేమంగా ఉంటే దేశం మొత్తం క్షేమంగా ఉంటుంది అని చెప్పి మా అభిప్రాయం అని కాదు, వేదం కూడా అదే చెబుతూ ఉంటుంది. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఈరోజు ఒక చోటకి చేరి బ్రాహ్మణుల అభ్యున్నతికి మమ్మల్ని ఇంతకాలం కూడా చాలా రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నా కూడా అగ్రవర్ణాలుగా ఉన్నాం కానీ చాలా వెనకబడి ఉన్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాము. బ్రాహ్మణులందరూ కూడా వెనకబడిన వాళ్ళందరూ కూడా రాజకీయ చైతన్యం అని కాకపోయినా ఆర్థికంగా కానీ సామాజికంగా కూడా కొద్దిగా ముందుగా వచ్చి వీళ్ళు కూడా కాస్త అభివృద్ధిలోకి రావాలని చెప్పి మా ఆకాంక్ష. వీళ్ళందరికీ సరైనటువంటి ఏ పట్టణంలో కానీ నగరంలో కానీ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా సరైనటువంటి సదుపాయాలు ఏ విధమైనటువంటివి కూడా లేవు. అంతేకాకుండా దేవాలయాల్లో నిర్వహణలు ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు
అన్ని కూడా సరిగ్గా నిర్వహించాలంటే కష్టతరమైన బాధ్యతే, కాదంటలేదు. కానీ సరైనటువంటి వ్యక్తుల్ని, దానికి సరిగా తూగేటువంటి వాళ్ళ వ్యక్తుల్ని అట్లా నిర్వహించుకొని వాళ్ళందరి ద్వారా సహాయ సహకారాలతో దేవాలయాలన్నీ కూడా ఆ పూజలు కానీ అభిషేక ఉత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పదంలో సాగాలి. దేవుడు చక్కగా ఉంటే ప్రజలందరినీ కూడా స్వామివారు అమ్మవారు చక్కగా చూస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా బ్రహ్మక్షేత్ర వైశ్య శూద్రాదులు అందరూ కూడా శుభప్రదంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లుతూ ఉంటారు. మా ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కోరుకునేది సర్వే జనా సుఖినో భవంతు, ధర్మం రక్షతి రక్షిత. ధర్మం కాపాడితే ఆ ధర్మమే అందరినీ కాపాడుతుంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. దేశము, రాష్ట్రము, గ్రామము, పట్టణము, నగరాలు, ప్రపంచము అంతా కూడా సుఖంగా ఉండాలి, శుభంగా ఉండాలి. మా ఆకాంక్ష ఇది. కొద్దిగా మమ్మల్ని కాస్త బ్రాహ్మణులు కూడా అందరూ కూడా కాస్త గమనించి వీళ్ళకున్న చిన్న చిన్న లోటుపాట్లు ఎవరైతే ఉంటారో వాటిని సవరించేటువంటి ఏదన్నా రాజకీయంగా మాకు కొద్దిగా లబ్ధి, చిన్న చిన్న లబ్ధి మాకు కలిగించాలని చెప్పి వాళ్ళకి మా మనవి తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి సుమన్ టీవీ వాళ్ళకి మాకు ధన్యవాదాలు ప్రత్యేకంగా విశేషంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. శుభం భూయాత్. క్షీరపురి గడ్డ మీద ఈ పవిత్రతను కాపాడుతూ పుణ్యప్రదమైన జీవన సాఫల్యాలను ఈ సమాజానికి అందించాలనే తలంపుతో మన విప్రజనోత్తములందరూ కూడా చాలా ఐకమత్యంగా సుహృద్భావంతో లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పడినటువంటి ఈ సమాజం మన క్షీరపురి చీరాల బ్రాహ్మణ సమాఖ్య. ఈ బ్రాహ్మణ సమాఖ్యలో ఉన్నటువంటి అన్ని అంటే మన బ్రాహ్మలు, మన విప్రులు, వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసం ఇక్కడ మన అనేక యజ్ఞ యాగాది కృతులు అంటే పురాణ కాలాల నుంచి కూడా యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహిస్తూ ఈ సమాజం యొక్క అనురక్తిని, సమాజం యొక్క మంచిని ఆకాంక్షిస్తూ వాతావరణం చల్లగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని, సమాజం చాలా సుహృద్భావంతో రాగద్వేషాలకు అతీతంగా మనందరూ కూడా సోదర భావంతో వెలుగొందాలని, తర్వాత ఈ పచ్చని పైరులు, తర్వాత ఏంటంటే అందరికీ కూడా మంచి ఆర్థిక పరమైన మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం ఇలాగా కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మన ఈ యాక్చువల్గా ఒక మాటలో చెప్పి నేను ముగిస్తానండి. ఇది ఒక బ్రాహ్మణులకే కాదు, ఈ బ్రాహ్మణులు చేసేటువంటి కార్యక్రమం మొత్తం మన చీరాల, ఇటు వేటపాలెం, ఇటు బాపట్ల, ఇటు ఈపురుపాలెం, ఈ ప్రాంతంలో వారందరికీ కూడా మంచి జరగాలని, ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా వారి జీవన క్రమం చాలా మంచిగా ముందుకు సాగాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇస్తున్నాను. ధన్యవాదాలండి. లోక కళ్యాణం కోసం మనం పునరంకితం అవుతున్నామండి. మనకి సుమన్ టీవీ వారు మన చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సుమన్ టీవీ వారికి మన చీరాల బ్రాహ్మణ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. 15 సంవత్సరాలుగా చీరాలకు పట్టినటువంటి దరిద్రం నాతో వదులుతుంది. మీరు అడిగినటువంటి చిన్నపాటి కోరికలే ఈరోజు ప్రభుత్వం చేయదలుచుకునేది పెద్ద పని కాదు. మా సురేష్ గారు ఒక మాట అన్నాడు, నువ్వు స్థలం ఇప్పిపోయా నేను బిల్డింగ్ కడతాను అన్నాడు. ఏది అపరకర్మలకి నువ్వు స్థలం ఇప్పి రేపు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కట్టిస్తాను బిల్డింగ్ అన్నారు. చప్పటి కొట్టడానికి ప్రభుత్వం కట్టేది కాదు, మనలో చాలా మంది ఉన్నారు. మీకు ఇచ్చేటువంటి రిక్వైర్లు కానీ, మీకు ఇస్తున్నటువంటి మేము రేపు 3 సెంట్లు 4 సెంట్లు ఏదైతే ఉందో వాటి విషయంలో కానీ, అలాగే కార్పొరేషన్ సంబంధించిన నిధుల విషయంలో కానీ, వీటిల్లో అన్నింటిలోనూ మీ యొక్క భాగస్వామ్యాన్ని ఓకే. ఇప్పుడు ఇందాక ఆనంద సూర్య గారు చెప్పారు, ఇవన్నీ మన మేనిఫెస్టోలో ఉన్నాయి, ఇవన్నీ కూడా పొందుపరిచారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని మనకు ఇస్తున్నాడు, లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తున్నారు అన్నారు. ఇది నిజం. అయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి నేనన్నమాట ఒకటి ఉన్నాను. ఇక్కడ గండుబాటు డ్రైన్, ఈ 2 డ్రైన్స్ లో నీళ్లు ఆకుండా కానీ సముద్రానికి వెళ్ళగలిగితే చీరాల్లో ఒక సుక్క ఎక్కడ కూడా నీళ్లు ఆకుండా ఈ దోమలగడ నుంచి కూడా ఒక మంచి పట్టణంగా తయారవుతుంది. ఈ ఆలోచన రోసీ గారికి ఉండేదంట. మరి వారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. నేను చేయాలనేటువంటి తపన నా మనసులో. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను,
నేను కొన్ని సిద్ధాంతాలకి పద్ధతులకు అలవాటు పడిన మనిషి. అలా అని వాడు పూర్తిగా నన్ను ఇంకా ఉమ్మంటే వంగే టైప్ కాదు. మీకు తెలుసు, యుద్ధం చేయడంలో మేము ఎక్కడ వెనకాడం, మిమ్మల్ని కాపాడుకోగలిగే శక్తి నాకుంది. సమాజంలో ఉన్నటువంటి చాలా మంది మేము బలహీనం అనుకుంటే వాళ్ళందరి తరఫున నేనున్నాను. ఈ పిచ్చాడు మనల్ని ఏమి చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో మీరు నన్ను గెలిపిస్తే మీ ప్రతినిధిగా, మీ సేవకుడిగా చీరాల్లో మీ వెనకాల ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు బలం ఏంటో తెలుసా? నా బలం ఏంటో తెలుసమ్మా? బీజేపీ, జనసేన నా వెనకాల ఉన్న శక్తులు. మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలమ్మా. నేను లేటుగా రావడానికి కారణం ఒక వార్డు ప్రచారం చేసి బయటకు వచ్చాను. ఇచ్చేసిన ఆహ్వానాలకి కార్యక్రమం కొంచెం ఆలస్యమైనా కూడా అందరూ ఓపికగా ఉన్నారు. మనకి అందరిలో కూడా భారతీయ జనతా పార్టీ మీద అభిమానం ఉన్నది. ప్రత్యేకంగా సినిమా పరంగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు ప్రత్యేకంగా. తర్వాత విశ్వ హిందూ పరిషత్ శక్తి మన బ్రాహ్మణుల్లో ఉంది. ఆర్ఎస్ఎస్ సహకరించవలసిందిగా కోరుతున్నాం. విషయాలలో సహకరించవలసిందిగా కోరుతున్నాం.